ఈ దొండకాయలు హార్వెస్ట్ చేయడం అయితే పెద్ద టాస్క్ అనే చెప్పాలి. మా బ్యాక్‌యార్డ్‌లో దొండకాయలు హార్వెస్ట్ చేద్దాం రండి. దొండకాయలు రావడం స్టార్ట్ అయిన తర్వాత అయితే చూస్తున్నారు కదా! ఇలా తీగ తీగకి వస్తాయన్నమాట. ఇవి సీజన్ అయిపోయే వరకు మంచిగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. మేమొచ్చి 4-5 ప్లాంట్స్ ఏసాము. అండ్ లాస్ట్ ఇయర్ వచ్చి వేరే తీగలేసాము. అంటే వేరే పందిర్లేసాము. అవొచ్చి వెయిట్‌కి వంగిపోతున్నాయి. అందుకని చెప్పి ఈ ఇయర్ ఇలాగ క్యాటిల్ ప్యానెల్స్ తీసుకొచ్చి పందిర్లు మొత్తం చేంజ్ చేసాం బ్యాక్‌యార్డ్‌లో. అండ్ చూస్తున్నారు కదా! ఫ్లవరింగ్ కూడా బా వచ్చింది. అండ్ ఇట్లాగా కొమ్మకి ఒకే స్టెమ్‌కి చాలా దొండకాయలొస్తాయన్నమాట. అరౌండ్ జూన్, జూలై ఆ టైం వచ్చేపాటికి ఈ పందిరి మొత్తం గ్రీన్‌గా ఉంటది. మొత్తం పాకి మంచిగా దొండకాయలొస్తాయి. సో, ఆ సీజన్ అయితే మాకు ఒక టాస్క్ లాగా పెట్టుకుంటామనమాట. ఈవినింగ్ సరదాగా ఫ్యామిలీ అందరం ఎవరెక్కువ దొండకాయలు హార్వెస్ట్ చేస్తారా అని. సో, అదొక ఫ్యామిలీ యాక్టివిటీ లాగా ఉంటది. అండ్ నేనిది హార్వెస్ట్ చేసిన తర్వాత మా హస్బెండ్ ఎళ్లి చూస్తే ఆయనకి ఇంకొక 20 దొండకాయలు దొరికాయి. ఇవేంటంటే ఆకులు వెనక దాక్కున్నట్టుంటాయన్నమాట. సో, ఇది బేసికల్లీ హైడ్ అండ్ సీక్ టాస్క్ లాగుంటది. వింటర్ అయిపోగానే ఇవి కింద వరకు కట్ చేసేస్తాము. జస్ట్ రూట్స్ వరకు అందులో ఉంచి అండ్ మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు స్ప్రింగ్‌లో చక్కగా ఇలాగా మళ్ళీ అవే సర్వైవ్ అవుతాయి. అండ్ ఆ కట్ చేసిన టైంలో ఆ స్టెమ్ కటింగ్స్‌ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఎవరికి కావాలంటే వాళ్ళకి. అండ్ బేసిక్‌గా కొంతమంది ఫ్రెండ్స్ అలా తీసుకున్నారు. అండ్ వాళ్ళకి కూడా దొండకాయల హార్వెస్ట్ అయితే స్టార్ట్ అయింది. సో, బేసిక్‌గా మనం ఒక్కళ్ళమే గ్రో చేసుకోవడం కాకుండా ఇలా షేర్ చేసుకుంటాం గూడా. అండ్ ఇదేంటంటే సీడ్స్ కానీ, స్టెమ్స్ కానీ ఇలాగ కమ్యూనిటీలో అందరికీ షేర్ చేసుకుంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రో చేసుకుంటారు. సో, బేసిక్‌గా మేమైతే అలా స్వాప్ చేసుకుంటాము. ఎవరి దగ్గరైనా సీడ్స్ ఉన్నా, స్టెమ్స్ ఉన్నా అలాగా మంచి వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ అయితే గ్యాదర్ చేసుకుంటాము. మీకు గనుక ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అంటే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.